హైదరాబాద్ నడిబొడ్డున ఇందిరా పార్క్ దగ్గర సమైక్య పరిరక్షణ సభలో సీమాంధ్ర నేతలు తెలంగాణ సమాజంపై నిలువున విషం చిమ్మారు. లగడపాటి రెచ్చగొట్టడమే ధ్యేయంగా ఏపీ ఎన్జీఓ మీటింగ్కొచ్చారు. ఐటెం సాంగ్స్ భాషలో స్టేట్మెంట్లిచ్చారు. రాష్ట్ర నడిబొడ్డులో రాష్ట్ర రాజధానిలో మీటింగ్ పెట్టి చూపిస్తాం అని ఆ రోజు ఈ రాష్ట్రమంతా కేవు కేక అన్నట్టుగా ఆ రోజు అక్కడ లాల్బాగ్ స్టేడియంలో ఇది ఏ ఒక్క అబ్బ సొత్తు కాదు, ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాద్. ఎవడబ్బ సొత్తురా అంటే అది మా అమ్మ సొత్తురా అంటూ సై అంటే సై అన్నారు, డి అంటే డి అన్నారు. అసెంబ్లీలో పార్లమెంట్ లో ఇవాళ గన్ను మాకిచ్చారు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడరా సమైక్యవాది అని చాటి చెప్పే రోజు వచ్చింది. ఇవాళ ఖచ్చితంగా ఒక్కటే చెప్తున్నాం మీకు, మొన్న డిసెంబర్లో అవిశ్వాస తీర్మానం అనేది అది కేవలం ట్రైలర్ లాంటి మాత్రమే, శాంపిల్ లాంటి మాత్రమే. అసలైన సినిమా ఖచ్చితంగా 5వ తారీఖు నుంచి 21వ తారీఖు నాడు చూపిస్తాం. ఈ బిల్లు ఎందుకు తెచ్చామా అని తలలో పెట్టుకోకపోతే మా పేర్లు రాజీవ్ గోపాల్ కానీ, సీఎం రమేష్ కానీ, లేకపోతే ఇక్కడున్న మన కొనకల నారాయణ కానీ, మీ అందరూ కూడా పార్టీలు ఖచ్చితంగా అవిశ్వాస తీర్మానమే కాదు యావత్ దేశానికి తెలియజేస్తాం. వేలాదిగా 1000 బస్సులు 50 ట్రైన్లు వేసుకొని ఢిల్లీ వెళ్ళి అక్కడ ముట్టడి చేద్దాం. ఏ వ్యక్తి ఏ శక్తి కూడా ఈ రాష్ట్ర విభజన చేయలేరు. అది సాధ్యం కానే కాదు. లగడపాటి అడ్డగోలు వ్యాఖ్యలతో కడుపు మండిన కొందరు తెలంగాణ విద్యార్థులు వేదిక వైపు దూసుకొచ్చారు. ఈ గొడవలో ఎంపీ లగడపాటి రాజగోపాల్ కింద పడిపోయారు. వేదిక వైపు దూసుకొచ్చిన విద్యార్థులపై ఏపీ ఎన్జీఓలు దాడి చేశారు. పోలీసులు వారిని స్టేజి వెనక్కి తీసుకెళ్లి కొట్టారు. తర్వాత 3 విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. వేదికపై ఉన్న సీమాంధ్ర నేతలు కూడా తమ మాటలు చేష్టలతో రెచ్చగొట్టడంలో పోటీ పడ్డారు. భౌతిక దాడులకు వెనుకాడబోమని హెచ్చరించారు. ముందు ప్రజాప్రతినిధులు ఎవరైనా వ్యతిరేకంగా చేస్తే వాళ్ళ మీద భౌతిక దాడులు కూడా వెనకాడమని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నారు. డెఫినెట్గా సమైక్యం కోసం ఎవరు రాకుండా వాళ్ళు ఏదైనా చేస్తే మాత్రం తప్పకుండా వాళ్ళకి ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తాం. సీమాంధ్ర నేతల మాటలతో గుండె రగిలిన ఓ ప్రైవేటు ఉద్యోగి మరో కానిస్టేబుల్ జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. తెలంగాణ ప్రాంత విద్యార్థి సంఘాల హెచ్చరికలను లెక్క చేయకుండా ప్రభుత్వం భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేసి ఈ సభను నిర్వహించింది. 50 మంది కూడా లేని సచివాలయ ఉద్యోగులను 3 ఏసీ బస్సుల్లో ర్యాలీగా వెళ్లేందుకు పర్మిషన్ ఇచ్చింది. రెచ్చగొట్టే ఇలాంటి సభలతో హైదరాబాద్ లో ఎలాంటి అల్లర్లు జరిగినా ప్రభుత్వానిదే బాధ్యతనే విమర్శలు వెల్లువెత్తాయి. ప్రశాంతంగా ఉండాలని మీకు ఉందా లేదా అని మేము అడుగుతా ఉన్నాం. మీ చర్యల వల్ల ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు భయభ్రాంతికి గురవుతా ఉన్నారు. రేపు తెలంగాణ వచ్చిన తర్వాత మా పరిస్థితి ఏంటి, మా వ్యాపారాలు ఏంటి, మా పిల్లల భవిష్యత్తు ఏంటి, ఈరోజు ఇంత దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నారు సీమాంధ్ర నాయకులు అని చెప్పి కూడా వాళ్ళు భయపడతా ఉన్నారు, బాధపడతా ఉన్నారు. హింసతో ఏది కూడా సాధించుకోలేదు. మీరు గాంధీ మార్గంలో పోమనే విధంగా ప్రజలను మిగతా ఉద్యమకారులను రెచ్చగొట్టే విధంగా మీరు చేస్తా ఉన్నారు. చలో హైదరాబాద్ పేరుతో మరోసారి హైదరాబాద్ ను హోరెత్తిద్దామనుకున్న ఏపీ ఎన్జీఓ నేతలు తక్కువ సంఖ్యలో హాజరైన ఉద్యోగులను చూసి నీరసపడ్డారు.